హాయ్, హలో, నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో, ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇండియాలోనే ఉన్నా ఇంకా. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఇంతకీ ఏ వీడియో అనుకుంటున్నారా? ఇప్పటికే మీరు థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయేది. ఇంతకీ నేను దేని గురించి చెప్పబోతున్నాను, ఏ వీడియో చేస్తున్నాను అనేది. అదే అండి, పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ ఇటలీ అనమాట. సో, ఇప్పుడు యాక్చువల్‌గా నేను ఇండియా నుంచి ఇటలీకెళ్ళాక దీని గురించి వీడియో చేద్దామనుకున్నా. బట్ ఇప్పుడెందుకు చేస్తున్నా అంటే, నాకు ఇన్‌స్టాలో చాలా మంది మెసేజ్ చేశారనమాట. "అన్న, ఇటలీలో పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ చేయొచ్చా? అసలు చేస్తే ఎంతొస్తుంది? అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ చేసి మనం ఇంటికి పంపియచ్చా? సేవింగ్స్ చేసుకోవచ్చా?" ఇలా చాలా చాలా క్వెషన్స్ వచ్చాయి నాకు ఇన్‌స్టాలో మెసేజెస్. సో, వాటన్నిటికి కలిపి ఒక వీడియో చేద్దామని ఇంకా ఇప్పుడే చేస్తున్నాననమాట. ఎందుకంటే అందరికీ కొంచెం క్లారిటీ ఉంటుంది కదా దాని గురించి, పార్ట్ టైమ్ జాబ్స్ గురించి. సో, అందుకే ఇప్పుడే ఒక వీడియో చేస్తున్నాను ముందే. సో, ఇటలీలో పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయా అంటే, ఇది కొంచెం క్రిటికల్ క్వెషనే అనమాట ఇది. ఎందుకంటే మీరు చాలా వరకు మీ ఫ్రెండ్స్ యూఎస్ గానీ, యూకే గానీ, ఇలా జర్మనీ గానీ, ఇలా ఇటు యూరోప్‌లో అయితే జర్మనీ గానీ, నెదర్లాండ్స్ గానీ ఇలా ఉండి వాళ్ళందరూ మీకు చెప్తుండొచ్చు. "అరే, నేను పార్ట్ టైమ్ జాబ్స్ చేసి ఇంటికి ఇంత సేవ్ చేస్తున్నాను. నా కాలేజ్ ఫీజ్ నేనే కట్టుకున్నాను. నా ట్యూషన్ ఫీజ్ నేనే కట్టుకున్నా. ఇలా ఇన్ని ట్రిప్స్ చేశాను నేను. సో, మా ఫ్యామిలీకి పంపిస్తున్నా. సో, నాకు కొంచెం ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతుంది" అని మీకు చాలామంది చెప్పిండొచ్చు. బట్ ఇటలీలో కూడా అలాగే ఉంటుందా అంటే, నో అని చెప్తాను నేనైతే. అది కొంచెం క్రిటికల్ క్వెషన్ అనమాట. అది అసలు కంప్లీట్‌గా నో చెప్పలేను. కంప్లీట్‌గా యెస్ అని చెప్పలేను. ఎందుకంటే అలా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ద సిటీ అనమాట అది. సపోజ్ ఇప్పుడు మీరు మిలాన్, రోమ్‌లో ఉన్నారనుకోండి, మీకు దొరుకుతాయి. అదే మిగతా సిటీస్‌లో అంటే దొరకచ్చు, దొరకకపోవచ్చు. దాని గురించి డీటెయిల్‌గా చెప్తాను మీకు. అసలు ఫస్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ చేయొచ్చా అంటే చేయొచ్చు. లీగలా అంటే లీగలే అనమాట. సో, అండ్ మనకు రిమైనింగ్ కంట్రీస్‌లో ఎలాగో యూఎస్, యూకేలో ఎలాగో ఇక్కడ అలాగే పర్ పర్ వీక్ 20 అవర్స్ వర్క్ చేయొచ్చనమాట. పర్ పర్సన్‌కి పర్ వీక్‌కి 20 అవర్స్ వర్క్ చేయొచ్చు. దీంతో 2 రకాలుంటుంది. కాంట్రాక్ట్ ఉంటుంది, నాన్ కాంట్రాక్ట్ ఉంటుంది. సో, కాంట్రాక్ట్ అంటే పర్ వీక్ 20 అవర్సు. మీకు నాన్ కాంట్రాక్ట్ అంటే ఇంకా ఇల్లీగల్‌గా అనమాట. కాంట్రాక్ట్ లేకుండా అంటే గవర్నమెంట్‌కి తెలియకుండా మనం ఓన్‌గా చేసుకోవడం అలాగా. సో, ఈ కాంట్రాక్ట్‌లో కూడా 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటుంది. అది యాక్చువల్ వర్డ్ గుర్తొస్తలేదు. బట్ ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉన్నాయి కదా! ఫస్ట్ టైప్ వచ్చి మీరు కంటిన్యూయస్‌గా ఎవ్రీడే ఎవ్రీడే డైలీ, వీక్లీ, ఎవ్రీడే ఒక 2 అవర్స్, 3 అవర్స్ అలా వీక్లీ 20 అవర్స్ వచ్చేలాగా ఎవ్రీడే చేసేలాగా ఉంటుంది. లేదా ఓన్లీ సాటర్‌డే, సండేస్, ఓన్లీ వీకెండ్స్ ఓ సాటర్‌డే 8 అవర్స్ ఆర్ 10 అవర్స్, సండే 8 ఆర్ 10 అవర్స్ అలా చేసి 2 డేస్‌లో 20 అవర్స్ చేసేలాగా ఉంటుందన్నమాట. ఇలా 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటుంది. సో, ఇది లీగల్. ఇంకా నాన్ లీగల్, ఇల్లీగల్‌గా గవర్నమెంట్‌కి తెలియకుండా నార్మల్‌గా మనం ఓన్‌గా ఎలా చేసుకోవాలంటే, సో, అది రెస్టారెంట్స్‌లో చేసుకోవచ్చు. కొన్ని రెస్టారెంట్స్‌లో యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని రెస్టారెంట్స్‌లో యాక్సెప్ట్ చేయరు అలాగా. "అన్న, ఇలా కాకుండా 20 అవర్స్ కన్నా ఎక్కువ చేసుకోలేమా? ఇలా లీగల్‌గా కాకుండా ఇల్లీగల్‌గా చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? సో, ఏదైనా ఇది ఉంటుందా?" అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏందంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లాగా మనకు ఇక్కడ మన ఇండియాలో స్విగ్గీ, జొమాటో డెలివరీస్ చేస్తాం కదా! సో, అక్కడ కూడా ఫుడ్ డెలివరీ జాబ్స్ ఉన్నాయన్నమాట. అవి లీగలే. అవి 100% లీగల్. దానికి అవర్స్ అంటూ లిమిట్ ఏం లేదు. సో, పర్ డే 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ చేసుకోవచ్చు. లైక్ మన 9-6 జాబ్ లాగా అక్కడ కూడా చేసుకోవచ్చనమాట ఇట్లా కూడా. దానికి లిమిట్ అంటూ అది ఇల్లీగల్ కాదు. అది లీగలే. సో, దానికి డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మనము ఇటలీలోకెళ్ళాక మనకు ఒక పర్మిసో ఇస్తారు కదా! రెసిడెంట్ పర్మిట్ కార్డ్ ఉంటుంది కదా! ఆ రెసిడెంట్ పర్మిట్ కార్డు అండ్ మన హెల్త్ కార్డు, మన హెల్త్ ఇన్స్యూరెన్స్, మన కోడ్‌షే ఫిస్కలే టాక్స్, మన పాన్ కార్డ్ లాగా ఒక టాక్స్ డాక్యుమెంట్ ఇస్తారు కార్డు. ఆ కార్డ్ అన్నీ అప్లోడ్ చేస్తే మనకు అకౌంట్ ఇచ్చేస్తారనమాట. లైక్ మన డెలివరీ అకౌంట్ ఇచ్చేస్తారు. లైక్ మన స్విగ్గీ, జొమాటో లాగా డెలివరీ అకౌంట్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ఆర్డర్స్ వస్తే చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఇప్పుడు ఎంతొస్తుంది అనే దాని గురించి చెప్తా చూడండి. సో, సపోజ్ ఇప్పుడు మీరు మిలాన్, రోమ్, అలా బొలోనియా ఇలా మంచి హై అండ్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఉన్నారనుకోండి. అక్కడ రెస్టారెంట్ జాబ్‌లో చేస్తుంటే మీకు సపోజ్ అక్కడ మీకు రెస్టారెంట్స్‌లో వచ్చినాయి జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్. పర్ డే 4 అవర్ కొందరు చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ కొందరు చేస్తున్నారు. వీక్లీ పర్ డే 5 అవర్స్, 6 అవర్స్ అలా చేస్తున్నారు. వాళ్ళకి పే ఎంతొస్తుందంటే పర్ అవర్ 5-6 యూరోస్ వస్తుంది. అంతే అనమాట. 5-6 యూరోస్, అంతకన్నా ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చేయకండి ఇటలీలో. అంతకన్నా ఎక్కువైతే అస్సలు రాదు. 5-6 యూరోస్ వస్తుంది అంతే. సో, సపోజ్ 6 అవర్స్ అనుకోండి. మనకు 6 యూరోస్ పర్ అవర్ 6 యూరోస్ ఇస్తే ఇంక 36 యూరోస్ వస్తుంది పర్ డేకి అంతే. అండ్ అక్కడ ఖర్చులు అలాగే ఉంటాయి. ఈ సపోజ్ మిలాన్, రోమ్‌లో అలా అనుకో ఖర్చులు మనకు ఎంతుంటుంది, మినిమమ్ మంత్లీ 500 యూరోస్ అలా అవుతుంది. సో,
సో పార్ట్ టైం చేసింది వచ్చినట్టే దానికి వెళ్ళిపోతుంది, మన ఖర్చులకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఇంకా సేవింగ్స్ అయినా చేసుకోండి, మీ స్కాలర్షిప్ది కొంచెం ఆ సైడ్కి వస్తుంది. ఇంకా మన స్కాలర్షిప్ కూడా వస్తుంది కదా, అది మన సైడ్కి పెట్టుకొని మన సేవింగ్స్ కానీ లేదా మన వెకేషన్స్కో లేకపోతే ఇండియాకి పంపించడానికో ఏదైనా కొంచెం యూజ్ అవుతుంది. అదే సో మనము ఇక్కడ యూఎస్లో వాళ్ళు పంపించినట్టు మనం ఇక్కడైతే అస్సలు అస్సలు ఉండదు. ఇప్పుడే చెప్తున్నా, దీన్ని బేస్ చేసుకుని మీరైతే ఇట్లీకి వస్తామనుకుంటే ఇంకా మీరు పప్పులో కాలేసినట్టే. ముందే చెప్తున్నా నేను, అన్న మనం చెప్పలేదే అనకండి, ముందే చెప్తున్నా. ఓన్లీ పార్ట్ టైంని నమ్ముకొని మీరు ఇటలీకి వచ్చినారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇటలీలో అయితే యూఎస్ యూకే లాగా ఉండదు, అస్సలు ఉండదు. పార్ట్ టైమ్స్ అలా మీరు దాంతో యూఎస్ యూకేతో కంపేర్ చేసుకొని ఇటలీకి వస్తే పెద్దగా తప్పు చేసినట్టు, పప్పులో కాలేసినట్టే. ముందే చెప్తున్నా, ఏదైతే మైండ్లో పెట్టుకోండి మీరు. సో ఓన్లీ పార్ట్ టైం నమ్ముకొని మీకు ఇటలీకి రాకండి. పార్ట్ టైం చేయాలనుకో, ఓన్లీ పార్ట్ టైం నేను పార్ట్ టైం చేసి డబ్బులు సంపాదించాలి, పార్ట్ టైం చేసి నేను కొంచెం ఇంటికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి, ఇలా అనుకుంటే మీరు ఇటలీకి ఆపేయండి, ఇక్కడితో ఆపేయచ్చు. మీరు ఇటలీ ప్రాసెస్ ఇక్కడితో ఆపేయచ్చు. లేదు నేను చదువుకుంటూ జస్ట్ ఏదో కొద్దో గొప్ప పార్ట్ టైం చేసుకుని నా సేవింగ్స్ కోసమో లేదా నా ట్రిప్స్ కోసమో నా స్కాలర్షిప్ వస్తే దాన్ని సేవ్ చేసుకుని లైక్ అలా మేనేజ్ చేసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా ఇట్లీకి చూస్ చేసుకోవచ్చు. కొంచెం ఫైనాన్షియల్గా నేను ట్యూషన్ ఫీజు కట్టుకోలేను, నాకు స్కాలర్షిప్ కావాలి, స్కాలర్షిప్ చేస్తే నేను పార్ట్ టైం చేస్తే నాకు నా ఇంటికి నా డైలీ ఖర్చుల కోసము లేదా వెకేషన్స్ కోసమో లేదా నేను ల్యాప్టాప్ కొనుక్కోవడానికో ఫోన్ కొనుక్కోవడానికో ఇలాంటి వాటికైతే హ్యాపీగా మీరు ఇట్లీకి రావచ్చు. అండ్ ఇలాంటి వాటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ పార్ట్ టైం మనీతో. సో చెప్పా కదా, సో మీరు ఎంత చేసినా మ్యాక్సిమం ఒక మనం డైలీ కాలేజ్కి వెళ్తూ అండ్ ఈవినింగ్స్ టైమ్స్లో పార్ట్ టైం చేసుకుంటూ ఉంటే ఒక అరౌండ్ మంత్లీ ఒక €300 అలా వస్తుంది, ఇది ఫుడ్ డెలివరీ జాబ్స్ చేసుకుంటే. అండ్ మీతో ఇంకా రెస్టారెంట్లో పనిచేస్తే అదొక 500-600 అలా వస్తుంది, మ్యాక్సిమం €800 అనుకోండి, అలా వస్తుంది మీకు పర్ మంత్కి. అది అన్న నువ్వేం చేస్తున్నావు అన్న, మీరేం చేస్తున్నారు అని నన్ను అడిగితే నేను ఫుడ్ డెలివరీ, నేనైతే అన్నీ ట్రై చేశాను. రెస్టారెంట్లో వర్క్ చేశాను, ఫుడ్ డెలివరీ జాబ్స్ చేశాను, ఇంకా కెఫేస్లో వర్క్ చేశాను. సో ఇలా అన్నీ చేశాను నేను. లైక్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తున్నా. ఐ మీన్ ఇట్లీ వెళ్తే మళ్ళీ అదే కంటిన్యూ చేస్తా, ఈ ఇండియాకి రాకముందు అదే చేస్తుండే అనమాట. నేను మ్యాక్సిమం వీకెండ్సే వెళ్తాను. ఏదైనా వీక్ డేస్లో ఏదైనా నాకు పని లేదు, ఫ్రీ ఉన్నా అంటే అప్పుడు ఈవినింగ్స్ వెళ్తాను, వీక్ డేస్లో వెళ్తాను. అది కూడా ఓన్లీ ఈవినింగ్స్ మాత్రమే వెళ్తాను. మ్యాక్సిమం 7-9, 7-9:30, 7:30-9:30 ఇలా యావరేజ్గా 2.5 hours to 3 hours వెళ్తాను. అన్న మీరు 3 hours చేస్తున్నారు కదా, మరి మీకు ఎంత వస్తుంది, మీరు ఎంత సంపాదిస్తారంటే అది డిపెండ్స్. సో నేను ఒక డైలీ ఎవ్రీ వీక్ ఐ మీన్ వీక్లో ఎవ్రీడే వెళ్ళినాను, వెళ్తే ఎంత వస్తుందంటే సపోజ్ నాకు ఒక వీక్లీ €100 రావచ్చండి, అంతే. €100 వస్తుంది. నేను డైలీ ఈవినింగ్ 3 hours అలా చేస్తాను, 2.5 hours to 3 hours చేస్తాను, అప్పుడు నాకు €100 వస్తుంది. సో చెప్పా కదా, నాకైతే పర్ వీక్కి €100 అలా వస్తుంది యావరేజ్గా. అందులో ట్యాక్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అందులో 20% ట్యాక్స్ కట్టాలి మనము. ఎందుకంటే మనము ఇది డెలివరీ జాబ్స్ అనేది అది ఆటోమేటిక్గా అది లీగల్ కాబట్టి 20% ట్యాక్స్ కట్టాలన్నమాట అది. సో అందులో €100 20% పోతే మనకి €80 మిగులుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి, ఏమున్నా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి అంతే. సో ఇప్పటికైతే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఇది లీగలా అంటే ఇల్లీగల్, కంప్లీట్గా లీగల్ కాదు, కొంచెం రిస్కే. బట్ మనకి ఎలాంటి రిస్క్ ఉండదు, మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ప్రాబ్లంలో ఉండదు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. ఎలా అంటే సమ్మర్లో. సో మనకేంటంటే ఇటలీలో కాదు, యూరోప్ మొత్తంలో మనకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ సమ్మర్ ఉంటుందన్నమాట. మెయిన్ జూన్, జూలై, ఆగస్ట్ మనకు సమ్మర్ వస్తుంది. ఇలాంటి టైంలో మాల్టాకి వెళ్ళచ్చు. మాల్టా అనేది ఇటలీ పక్కన ఒక చిన్న ఐలాండ్, అది మాల్టా. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అనమాట అది. మాల్టా అనేది అది కంప్లీట్లీ టూరిజం పైన డిపెండ్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే టూరిస్ట్ సమ్మర్లో వాళ్ళకి ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట జనాలతో. సో వాళ్ళకి పార్ట్ టైం చేసేటోళ్ళు కావాలి. అండ్ అక్కడ చాలా రెస్టారెంట్స్, కెఫేస్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి పార్ట్ టైం చేసేటోళ్ళు కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవరు వెళ్ళినా కానీ ఎలాంటి డాక్యుమెంట్ ఏం చూడరు. సో నువ్వు యూరోప్లో ఉన్నావా, నీకు ఒక యూరోప్ రెసిడెంట్ పర్మిట్ ఉందా, చాలా అంతే. అది చూసుకొని నీకు పార్ట్ టైం ఇచ్చేస్తారు. సో అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ అవైలబిలిటీ బట్టి, వాళ్ళ దాన్ని బట్టి మీకు ఎన్ని అవర్స్ ఇస్తారనేది ఉంటుంది. అక్కడ కూడా అంతే, 5.5 to 6 euros ఇస్తారనమాట. అన్న మీరు చేశారా అంటే నేను చేశాను. నేను వెళ్ళిన ఫస్ట్ ఇయర్ తర్వాత అలా చేశాను అనమాట. నా ఫస్ట్ సమ్మర్ హాలిడేస్లో అలా చేశాను, మాల్టాకి వెళ్ళి చేశాను. పర్లేదు కొంచెం ఆ టైంలో, ఎందుకంటే అప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత అప్పుడే ఓపెన్ చేశారు, టూరిజం బాగా పెరుగుతూ ఉంది. సో ఫుల్ ఫ్లోటింగ్ ఉండే కాబట్టి నాకు అవర్స్ ఎక్కువ వచ్చాయి. అలా నేను 5.5 అలా చేశాను అనుకుంటే, పర్ అవర్ 5.5 అలా చేశాను. పర్ డే 14 hours చేశాను అనమాట నేను. సో లిటరలీ పర్ డే 14 hours చేశాను అప్పుడు. ఎందుకంటే అప్పుడు చాలా ఎక్కువ వాళ్ళకి కావాల్సి ఉండే అనమాట, రిసోర్సెస్ తక్కువ ఉండే. అండ్
అని నేను చెప్పాను. నేను చేసింది మాక్సిమం 40 డేస్ చేశాను అంతే. సో, చేసుకొని వెళ్ళిపోదాంలే ఉన్నాను కాబట్టి ఓకే. అవర్స్ వచ్చింది చేసుకున్నా వచ్చేసాను అనమాట నేను. సో, అది అంటే అంత కంప్లీట్‌గా లీగల్ కాదు. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో మనం వెళ్లి చేస్తున్నాం కాబట్టి అది కంప్లీట్ లీగల్ కూడా కాదు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా చెకింగ్‌కొచ్చి మీరు దొరికిపోతామని భయం ఉంటుంది కదా! సో, నాకు ఆ భయం ఉండే. అలా ఒకవేళ దొరికినా గానీ వాళ్ళు మనల్ని ఏం చేయరనమాట. మనల్ని ఏమనరు. సో, మీకిక్కడ పర్మిషన్ లేదని చెప్పి ఇక్కడ వర్క్ చేయకూడదు మీరు అని చెప్పి మళ్ళీ ఇటలీకి పంపించేస్తారు. సో, మీరు ఇటలీకి వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉండకూడదని చెప్పి ఇక వర్క్ చేయకూడదు అని చెప్పి ఇటలీకి పంపించేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఆ రెస్టారెంట్ వాడికి ప్రాబ్లమ్ అవుతుందనమాట. మిమ్మల్ని ఎవడైతే పనిలో పెట్టుకున్నారో ఆ రెస్టారెంట్ వాడికి, ఆ కెఫే వాడికి ప్రాబ్లమ్ అవుతుంది. సో, తనకిక్కడ లీగలీ వర్క్ చేసే పర్మిట్ లేదు కదా! సో, నువ్వెందుకు తనని హైర్ చేసుకున్నావు అని చెప్పి వాళ్ళకి ఫైన్ ఏస్తారు గానీ మీకేం ప్రాబ్లమ్ ఉండదు. సో, వరీ కాకండి. సో, ఇది కూడా జస్ట్ ప్యూర్‌లీ ఆప్షనల్‌గా పెట్టుకోండి. సో, ఇదొక ఆప్షన్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ దీనికోసమే నేను ఇదే చేసుకుంటా అనే మైండ్‌సెట్‌లో కాకుండా అలా మైండ్‌సెట్‌తో ఉండకండి. అలా మైండ్‌సెట్‌తో కాకుండా ఇది ఒక ఆప్షనల్‌గా పెట్టుకోండి అంతే. ఎవరికైతే ఎప్పుడైనా సీరియస్‌గా మాకు కొంచెం ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంది. నేను జేసుకోవాలి అంటే అప్పుడు చూడండి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంత ఫ్రీగా అయితే ఇప్పుడు లేదంట. నేను కనుక్కున్నా వేరే మా ఫ్రెండ్స్ ఈ వీడియో చేయకముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందు నేను కనుక్కున్నా అనమాట వేరే మా ఫ్రెండ్స్‌కి కాల్ చేసి. సో, వాళ్ళు చెప్పారు. ఒకప్పుడు ఉన్నంత లూజ్‌గా అయితే లేదు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు. చాలా చెకింగ్స్ అన్నీ ఉన్నాయి. చాలా స్ట్రిక్ట్‌గా ఉంది అని చెప్పారు. సో, ఇదైతే కూడా ప్యూర్‌లీ 100% ఆప్షనల్ పెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని రాకండి ముందే చెప్తున్నా. మళ్ళీ ఇది అన్న చెప్పాడుగా ఒక ఆప్షన్ ఉందని చెప్పి వచ్చేస్తాం పార్ట్ టైమ్ చేసుకుందాం అని కాకుండా థాట్ మైండ్‌లో నుంచి తీసేయండి మీరు. ఓకే. సో, ఇది పార్ట్ టైమ్ జాబ్స్ గురించి అనమాట. నేనైతే రెస్టారెంట్స్‌లో చేశాను. ఇక్కడ కెఫేస్‌లో చేశాను. ఇలా డెలివరీ జాబ్స్ చేశాను. ఇన్ని చేశాను. అండ్ ఇది పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవచ్చా అని. అండ్ ఇది డెలివరీ జాబ్స్‌లో డిపెండ్ టు సిటీ బట్టి సిటీ టు సిటీ డిఫర్ అవుతుందనమాట. ఎందుకంటే నేనున్నది పలర్మో. అది మెయిన్ క్యాపిటల్ సిటీ. సో, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. పీపుల్ ఎక్కువ ఉంటారు. రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ హ్యాపెనింగ్ సిటీ అనమాట అది. మంచి టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి అక్కడ డెలివరీ జాబ్స్ అనేది బాగా నడుస్తుంటుంది. అండ్ ఆ ల్యాండ్ కూడా ఎలా ఉంటుందంటే స్ట్రెయిట్ ప్లెయిన్ సర్ఫేస్ ఉంటుంది. సో, చేయొచ్చు. అండ్ ఇంకోటి నాకు నిన్న ఒక అతను మెసేజ్ చేసాడు. ఒక క్వెషన్ అడిగాడు. నేను డెలివరీ జాబ్స్ చేయొచ్చు అని చెప్తే కారా, బైకా అని అడిగాడనమాట. కారు, బైకు ఇలాంటి వాటిలో ఏం చేయలేము. సైకిల్ మీద చేయాలా లేదా మోనోపతి పైన చేయాలా. మోనోపతి అంటే ఏంటో మీకు ఆల్రెడీ ముందే చెప్పా కదా! సో, దానిపైన చేయాలనమాట. నేనైతే సైకిల్ పైన చేస్తున్నా. సో, అది ఎందుకంటే ఇంతకుముందు మోనోపతిలో చేసేటోడిని. అది ఎవరో దొబ్బేశారనమాట. ఆ మోనోపతిని ఎవరో దొబ్బేశారు. ఇలా డెలివరీ చేస్తున్నప్పుడు ఇంటి ముందు పార్క్ చేసుంటే మెక్డీ ముందు పార్క్ చేసుంటే ఆర్డర్ పిక్ చేసినలోపు దొబ్బేశారనమాట. సో, అప్పటి తర్వాత నేను ఇంకా ఎలక్ట్రిక్ సైకిల్ పైన ఇలా మోనోపతి పైన ఇన్వెస్ట్‌మెంట్ ఊరికే వేస్ట్ అని చెప్పి నేను మాన్యువల్ సైకిల్ పైన చేస్తుండే. ఇలా ఆల్మోస్ట్ ఇప్పుడు 6 మంత్స్, 7 మంత్స్ మాన్యువల్ సైకిల్ పైన చేస్తున్నా. అది నేను వచ్చిన స్టార్టింగ్‌లో కూడా నేను మాన్యువల్ సైకిల్ పైనే చేశాను. సో, నాకు అలవాటు కాబట్టి నేను అందులోనే చేస్తున్నా. అండ్ కారు, బైక్ పైన ఎందుకు చేయకూడదంటే మనకు లైసెన్స్ లేదు కాబట్టి చేయలేం. ఎందుకంటే ఇటాలియన్ లైసెన్స్ చాలా కష్టం తీసుకోవడము. సో, మనకంత ఈజీగా రాదు. కంపల్సరీ 100% లాంగ్వేజ్ వచ్చిండాల. అందులో ఇటాలియన్‌లో మనం రిటన్ టెస్ట్ పాస్ అవ్వాలి. సో, చాలా ఉంటుంది కాబట్టి మనకు లైసెన్స్ అంత ఈజీగా రాదు కాబట్టి సో, బైక్ గానీ, కార్ గానీ చేయలేమనమాట. ఒకవేళ మీకు యూరోపియన్ లైసెన్స్ ఉంటే అప్పుడు జేసుకోవచ్చు. అంతవరకు ఇలా సైకిల్ పైన, మోనోపతి పైన వాటిపైనే చేసుకోవాలి. సో, ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చింటుందనుకుంటున్నా. పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటాయి? ఎలా జేసుకోవచ్చని. అండ్ అదే చెప్తున్నాను సారీ. ఇంకొకటి కంటిన్యూ ఇంతకుముందు ఆ టాపిక్ మళ్ళీ మనము ఎటో వెళ్ళిపోయాము. మళ్ళీ ఆ టాపిక్ దగ్గరికి వస్తా. చెప్పా కదా! సిటీ టు సిటీ డిఫర్ అవుతుందని చెప్పి. సో, పలర్మో కాబట్టి కొంచెం పెద్ద సిటీస్‌లో కాబట్టి ఈ డెలివరీ జాబ్స్‌లో చాలా ఎక్కువున్నాయి. ఆర్డర్స్ ఎక్కువొస్తాయి. కొంచెం బానే ఉంటుంది. అది ఇప్పుడు రీసెంట్‌గా లాస్ట్ ఒక 3, 4 వీక్స్‌గా చాలా తగ్గిందంట. అది కూడా మా ఫ్రెండ్స్ చెప్తుంటే. అస్సలు ఉండట్లేదు. ఆర్డర్స్ అస్సలు రావట్లేదు. అసలు ఏమి ఇన్‌కమ్ వస్తలేదని చెప్తున్నారు. సో, ఇంకా మిగతా చిన్న చిన్న సిటీస్ ఉంటాయి కదా! సపోజ్ కోస్టల్ ఏరియాస్‌లో చిన్న చిన్న సిటీస్ నేను ఇంతకుముందు రిమినీకెళ్ళాను. అలా కోస్టల్ ఏరియాస్ చాలా సిటీస్‌కెళ్ళా చిన్న చిన్న సిటీస్‌లో. అండ్ రోమ్ దగ్గర లాక్విలా అనే ఒక సిటీ ఉంటుంది. ఇలా చాలా సబర్బ్స్ ఉంటాయి కదా! సబర్బ్స్ అనే ఐడియా ఉంటుంది కదా! ఎలా అంటే మనం పల్లెటూరు కాకుండా మరీ పెద్ద సిటీ కాకుండా చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా! అలాంటి ప్లేస్‌లో కూడా యూనివర్సిటీస్ ఉంటుంది. అలాంటి ప్లేస్‌లో వస్తే అలాంటప్పుడు మనకు కష్టమవుతుందనమాట. ఎందుకంటే అక్కడ డెలివరీస్ అంత ఉండవు. అండ్ రెస్టారెంట్స్‌లో కూడా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే రెస్టారెంట్స్‌లో మెయిన్‌గా ఎందుకు తీసుకోరంటే ఇటాలియన్ లాంగ్వేజ్ రావాలి. ఇప్పుడు మిలాన్, రోమ్‌లో ఏందంటే వాళ్ళకక్కడ చాలామంది ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఉంటారు. సో, ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకుంటారు. మిగతా ప్లేస్‌లో రెస్టారెంట్ జాబ్స్ చాలా కష్టమనమాట. చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే మనకు లాంగ్వేజ్ రాదు. ఇటాలియన్ లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళు తీసుకోరు. ఇటాలియన్ లాంగ్వేజ్ వస్తేనే వాళ్ళు తీసుకుంటారనమాట. సో, వెయిటర్స్‌గా గానీ, మన షెఫ్‌గా గానీ ఇలా రెస్టారెంట్ జాబ్‌లో అస్సలు తీసుకోరు.
అండ్ నేను పనిచేసింది వచ్చి ఒక శ్రీలంకన్ రెస్టారెంట్‌లో వర్క్ చేశాను. సో, వాళ్ళకి అంత ఇటాలియన్ అవసరం లేదు. అండ్ నాకు తమిళ్ వచ్చు కాబట్టి సో, పెద్ద ప్రాబ్లమ్ లేదనమాట. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ నాకు తమిళ్ వచ్చు. నేను ఇంగ్లీష్ మాట్లాడతా కాబట్టి నేను షెఫ్‌గా చేశాను. అండ్ నేను ఇంకా మాల్టాలో అయితే అక్కడ షెఫ్‌గా చేశాననమాట. షెఫ్‌గా చేశాను. అక్కడ మొత్తం కెఫేలో కూడా షెఫ్‌గా చేశాను నేను. ఇన్‌సైడ్ కిచెన్‌లో చేశాను. నేను చేసిందంతా ఇన్‌సైడ్ కిచెన్‌లోనే. సో, దానికి అది నేను ఇటాలియన్ రెస్టారెంట్‌లో చేయలేదు. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పక్కా లాంగ్వేజ్ అడుగుతారు. అండ్ నేనున్న సిటీస్‌లో అంత చాలా కష్టం అనమాట. పే తక్కువుంటుంది. వర్క్ చాలా ఎక్కువుంటుంది. సో, చాలా కష్టం అది. మనకు రెస్టారెంట్స్‌లో జాబ్స్ దొరకడం. అండ్ దొరికినా గానీ ఈజీగా ఉంటుందా అనుకుంటే మాత్రం అస్సలు అనుకోకండి. దోల తీరిపోతుంది చెప్తున్నా కదా! మీకు నిల్చునే దానికి టైం ఉండదు. దోల తీరిపోతుంది. కంటిన్యూస్‌గా క్రౌడ్ ఉన్నారని అసలు ఒకవేళ క్రౌడ్ ఉన్నా లేకపోయినా గానీ మీకు కంటిన్యూస్ వర్క్ ఉంటూనే ఉంటుంది. అసలు మన అనుకున్నంత ఈజీ అయితే కాదు. మీరు అనుకుంటారు గానీ అక్కడెళ్ళి పార్ట్ టైమ్ చేసి సంపాదించుకుంటాలే, నేను పార్ట్ టైమ్ చేసి ఎర్న్ చేసుకుంటాలే అనుకుంటారు కదా! అంత ఈజీ కాదు. అండ్ మీరు అక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఏందంటే పార్ట్ టైమ్ జాబ్స్ నేను చేసి ఈజీగా ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు నేను అక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ చేసి నేను సంపాదిస్తాను. పార్ట్ టైమ్ జాబ్స్ చేసి నేను మేనేజ్ చేసుకుంటా అనుకుంటారు కదా! బట్ ట్రస్ట్ మీ అది అంత ఈజీ కాదనమాట. పార్ట్ టైమ్ జాబ్స్ ఈస్ నాట్ ఈజీ. దోల తీరిపోతుంది. ఎలా అంటే పులుసు గారిపోతుందనమాట బాడీలో. దోల తీరిపోతుంది. మీరు వెయిటర్స్‌గా చేసినా గానీ, ఇన్‌సైడ్ షెఫ్‌గా చేసినా గానీ, ఎలా చేసినా దోల తీరిపోతుంది. నేనైతే శ్రీలంకన్ రెస్టారెంట్‌లో చేశాను. షెఫ్‌గా చేశాననమాట. ట్రస్ట్ మీ దోల తీరిపోతుందనమాట. మీరు ఎంతసేపు ఒక జనాలు క్రౌడ్ ఉన్నా, లేకపోయినా మీకు వర్క్ అయితే టూ మచ్ ఉంటుంది. ఒకవేళ క్రౌడ్ ఉన్నారనుకోండి, ట్రస్ట్ మీ మీరు అసలు ఊపిరి తీసుకోలేనంత అంత హరీగా ఉండాలి. మీరు ఫాస్ట్‌గా చేయాలి. అరుస్తుంటారు తొందరగా అని చెప్పి అరుస్తుంటారు. మనం అసలు కూర్చోనీకే టైం ఉండదనమాట. అస్సలు కూర్చోలేం. ఒకవేళ బ్రేక్స్ ఉంటుందా అంటే మాక్సిమం 15 మినిట్స్ ఉంటుంది లంచ్ బ్రేక్. వెంటనే అది కూడా ఫాస్ట్‌గా తినేయాలి. మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. ఫాస్ట్‌గా తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేయాలి. ట్రస్ట్ మీ. అండ్ మాల్టాలో కూడా అక్కడ కూడా అస్సలు దోల తీరిపోతుంది వర్క్. అక్కడ ఇంకా ఎక్కువ రుద్దుతారు. చేపను రుద్దినట్టు రుద్దుతారు ఇంకా ఆళ్ళక్కడైతే. సో, అదంత ఈజీ అయితే కాదు. అనుకుంటుంటారు కదా! ఎక్కడ హ్యాపీగా ఫారిన్ కంట్రీస్‌లో ఎంజాయ్ చేస్తుంటారని. ఎంజాయ్ కాదు. మేము ఇన్‌స్టాలో పెట్టేవన్నీ కొంచెం మంచివే పెడతాము. ఇలాంటి కష్టాలైతే అస్సలు పెట్టము. ఇలాంటి దరిద్రాలు మేము చూపెట్టాం కాబట్టి సో, మీకంత తెలీదు. ఏదో సాంగ్ కూడా ఉంది కదా! ఇన్‌స్టాలో కష్టాలు చూపెట్టుకుంటామా అని చెప్పి. సో, అదైతే 100% సింక్ అవుతుంది మా దానికి. 100 అంటే 100% సింక్ అవుతుందనమాట మా దీనికి. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఫారిన్‌కి ఇటలీకే కాకుండా ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్నా గానీ, మాస్టర్స్ చేయాలనుకున్నా గానీ, ఇదొకటి మైండ్‌లో పెట్టుకోండి. సో, మీరు అనుకోవచ్చు కదా! పార్ట్ టైమ్ జాబ్ చేసి నేను మేనేజ్ చేస్తా అని చెప్పి. సో, ఆ థాట్ రాకముందు ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. చేపను రుద్దినట్టు తోముతారనమాట. ఇంకా కొన్ని దాంతో అయితే వాష్‌రూమ్‌లో కడిగిపిస్తారంట. సో, నాకు అలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడూ రాలేదు. సో, చాలా వరకు చెప్పారు. వాష్‌రూమ్స్‌లో క్లీన్ చేయమంటారని చెప్పి. ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. సో, దీన్ని బట్టి మీరు నెక్స్ట్ డిసైడ్ కండి. మీ ప్లానింగ్ మీరు చేసుకోండి. అంటే ఎవరికి ఓన్ ప్లానింగ్ వాళ్ళకుంటుంది కదా! సో, దీన్ని బట్టి మీరు మీ ప్లానింగ్ చేసుకోవాలనమాట. ఎలా రావాలి? నేను పార్ట్ టైమ్‌ని బేస్ చేసుకొనే రావాలా? లేకపోతే నా ఓన్ స్కాలర్‌షిప్‌తో రావాలా? అనే దాన్ని బట్టి ఇది చేసుకోండి. అండ్ స్కాలర్‌షిప్ కూడా మీరు నవంబర్ ఎండ్ వరకు ఇటలీకొస్తేనే మీకు స్కాలర్‌షిప్ వస్తుంది. ఆ టైంకి వచ్చి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా. సబ్మిట్ చేస్తేనే మీకు స్కాలర్‌షిప్ అనేది వస్తుంది. లేకపోతే మీరు ఇంటి నుంచి చేసుకోవాలా? లేకపోతే పార్ట్ టైమ్‌తో చేసి మేనేజ్ చేసుకోవాలా? సో, దీనికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి రావాలనమాట. ఎలా ప్లాన్ ఒకవేళ మీరు నవంబర్ వరకు వీసా రాలేదంటే, ఆ తర్వాత ఏం చేయాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా! సో, ఇటలీకి రాకముందే మీరు ఇండియాలోనే డీటెయిల్‌గా ప్లాన్ చేసుకొని రండి. ఎందుకంటే అక్కడికొచ్చేసినారనుకోండి, అక్కడికొచ్చేసినాక ఇంకేం చేయడానికి ఉండదు. మొత్తం వేస్ట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చి నా వల్ల కాలేదని రిటర్న్ వెళ్ళిపోయినోళ్ళు చాలామందున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్ మీకొచ్చిందనుకోండి, ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయిందన్నట్టు ఉన్న మొత్తం డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయిందనుకుంటా. సో, మీరైతే వీడియో మొత్తం చూసినందుకు థాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా మాస్టర్స్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇన్‌స్టాలో నాకు మెసేజ్ చేయండి. ఫాలో చేసి మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. కొంచెం అటు ఇటు లేట్ అయినా గానీ మాక్సిమం వెంటనే రిప్లై ఇస్తాను. ఇప్పటివరకైతే మాక్సిమం అందరికీ వెంటనే రిప్లై ఇచ్చాను. సో, ఎప్పుడైనా బిజీగా ఉన్నా ఒక 1 ఆర్ 2 అవర్స్ లేట్ అయినా ఆర్ హాఫ్ డే లేట్ అయినా గానీ మీకైతే రిప్లై ఇస్తాను. మళ్ళీ వచ్చే వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు బాయ్.